వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. నవంబర్ 21న గురు పుష్య నక్షత్ర యోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రోజును మహా శుభ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ గురు పుష్య యోగం రోజున ఏ పని తలపెట్టినా కూడా ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. 27 నక్షత్రాలకి పుష్య నక్షత్రం రాజుగా పరిగణిస్తారు. గురువారం రోజున పుష్య నక్షత్రం వస్తే దాన్ని గురు పుష్య నక్షత్ర యోగంగా చెప్తారు. గురు పుష్య యోగం చాలా శక్తివంతమైనది అని పండితులు చెబుతున్నారు. ఈ శక్తివంతమైన గురు పుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి నవంబర్ 21వ తేదీన గురువారం రోజు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, అఖండ రాజయోగం వరిస్తుంది. నవంబర్ 21వ తేదీన గురువారం రోజు ఉదయం 7 గంటల నుండి 3:30 వరకు గురు పుష్య యోగం ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్యమి నక్షత్రానికి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ గురు పుష్యమి నక్షత్ర సమయంలో బంగారం, వెండి, కొత్త వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే బంగారం కొంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు. అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురు పుష్యమి సమయంలో పసుపును కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అలాగే మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా గురు పుష్యమి రోజు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులు కొనుగోలు చేసినా సరే మీ ఇంటి అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ గురు పుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుగోలు చేస్తే సర్వ దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. ఈ శక్తివంతమైన రోజున వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు పొందుతారు. ఈ గురు పుష్యమి రోజున మీ ఇంట్లో దీపారాధన చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ రోజున నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం తాండవిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వెయ్యాలి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎంత పేదరికంలో ఉన్నా సరే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ పుష్యమి రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. దీంతో మీరు కుబేరులు అవుతారు. ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ పుష్యమి నక్షత్ర సమయంలో కనకధార స్తోత్రాన్ని 108 సార్లు చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురు పుష్యమి సమయంలో ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాయాలి. తరువాత మీ మనసులో ఉన్న కోరికలను, మీ సమస్యలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న సమస్యలు అన్నీ తీరిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి. ఈ గురు పుష్యమి రోజున తులసి మొక్క దగ్గర పూజ చేసి 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ గురు పుష్య యోగంలో రవ్వంత బంగారం కొనుగోలు చేసినా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, అలాగే ఈ గురు పుష్య యోగంలో బంగారం కొనుగోలు చేస్తే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. ఈ గురు పుష్యమి రోజున మీరు డబ్బులు దాచే ప్రదేశంలో 5 యాలకులను పెట్టుకుంటే ఖచ్చితంగా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ గురు పుష్యమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని 108 సార్లు చదివితే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ. ఈ రోజున ఈ మంత్రాన్ని జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ గురు పుష్యమి నక్షత్ర సమయంలో మీ స్తోమతను బట్టి ఎలాంటి వస్తువైనా సరే కొనుగోలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు. అలాగే గురు పుష్యమి రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా 2 దీపాలను వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది. ఈ గురు పుష్యమి రోజున ఎంతో శక్తివంతమైన అమృత యోగం ఏర్పడబోతుందని, ఈ సమయంలో ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. మన హిందూ మతంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ గురు పుష్యమి రోజున శ్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో మీరు ధనవంతులు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.